ఓకే. ఇప్పుడు మీరు చెప్పే విల్లాస్ దగ్గరలో అంటే విల్లాస్ దగ్గర ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది? అంటే చాలా మంది ఎమ్యూనిటీస్ చెప్తారు కానీ అవి తీరా వచ్చేసరికి ఉండవు. అవును. కానీ జేఎం ప్రాపర్టీస్ అనేది ఒక గుడ్ నేమ్ ఉన్న ప్రాపర్టీ కాబట్టి అవును. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అక్కడ? యెస్ అండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ 5 ప్రాజెక్ట్స్‌లో 2 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. దాంట్లో ఒకటొచ్చేసి 99 లాక్స్ రీసెంట్‌గా లాంచ్ చేసాం. లైక్ 20 డేస్ బ్యాక్. ఓకే. సో అది ఓన్లీ ఏంటంటే ఇంతకు ముందు మనది ఒక 6 మంత్స్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్ రన్ అవుతుంది. నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ అని. అది 110 విల్లాస్. ఓకే. అది జస్ట్ బెటర్ దెన్ అదేమంటారంటే ట్రిప్లెక్స్ విల్లాస్. సో ఓకే. 3000 ఎస్ఎఫ్టీ అండ్ 4000 ఎస్ఎఫ్టీ. ఆల్మోస్ట్ 2 crore 1.8 అండ్ అబోవ్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో అదొక రకం ఉంది కాబట్టి అక్కడ ఇంటరాక్ట్ అయిన కస్టమర్ల కోరికలు అన్ని చూసిన తర్వాత సో వి డిసైడెడ్ టు గో ఫర్ ద లెస్ బడ్జెట్లో మనం చేయగలిగితే ఇంకా బెటర్గా ఇవ్వచ్చు కదా. అవును. మనకు వచ్చిన కస్టమర్ని వై కాంట్ వి ఫుల్ఫిల్ అవర్ దేర్ డ్రీమ్స్ అన్నట్టుగా 99 ఓపెన్ చేసాం. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి వస్తే ఎమ్యూనిటీస్కి వస్తే 2 సైట్లలో వేరువేరుగా ఉన్నాయి. ఓకే. ఈ నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ ఏదైతే ఉందో 110 విల్లాస్కి దాంట్లో 20,000 ఎస్ఎఫ్టీతో మనం ఒక 20+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఓకే. ద బేసిక్ నీడ్స్ ఉండాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని లైక్ జిమ్, స్విమ్మింగ్ పూల్, గ్రోసరీ, ఏటీఎం, సెలూన్, ఇంకొచ్చేసి మీకు బ్యాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్, అవును. థీమ్ పార్క్స్, చిన్న పార్క్స్ దానిలో ఉండేవి. అవును. సో ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మన కస్టమర్స్ని ఇక్కడ మనం ఏది చెప్తున్నాము అని అంటే దిస్ ఇస్ ఆల్ ట్రైంగ్ టు కన్వే. ఒకసారి సైట్కి వచ్చి చూడండి. మేము ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైతే చెప్తున్నామో బ్రోచర్లో కానీ డైరెక్ట్గా కానీ వచ్చి ఫీల్ అవ్వండి. ఓకే. ఫీల్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. మీకేమైనా ఇంకా డిఫరెంట్గా అవ్వాలనుకుంటున్నారా, మేము ఇచ్చే మీకు నమ్మకం కలిగిస్తుందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీరు డైరెక్ట్గా వచ్చి క్లారిఫై చేసుకుంటే యూ హ్యావ్ సమ్ క్లారిటీ అనమాట. సో మేము ప్రతి కస్టమర్కి చెప్పేది ఏంటంటే ప్లీజ్ ట్రై టు విజిట్. అది టైటిల్ క్లియర్గా ఉందా, కన్స్ట్రక్షన్ టైం ఎంత పడుతుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఇస్తున్నాం, ఎమ్యూనిటీస్ పరిస్థితులు ఎంతవరకు మనం కరెక్ట్గా చెప్తున్నాం, చార్జెస్ మనం అది వ్యాలిడ్గా ఉన్నాయా లేవా, అవన్నీ వచ్చి తెలుసుకొని మీరు కంపేర్ చేసుకున్న తర్వాత యూ కమ్ అండ్ ప్రొసీడ్ అనమాట. ఓకే.